శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 631వ నామం దివ్యగంధాఢ్య మంత్రస్వరూపంలో శ్రీ దివ్యగంధాఢ్యాయై నమః. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే దివ్యగంధముతో అలంకరింపబడిన సేవింపబడుతున్న శ్రీ లలితా పరమేశ్వరి అనే అర్థం మనకు స్ఫురిస్తుంది. ఇక్కడ గంధం అనేది మనకు భూమి నుండి అంటే వృక్షముల నుండి లభిస్తుంది. ఇది ఒక భౌతిక పదార్థం. ఈ గంధం యొక్క లక్షణం సువాసన వ్యాపింపచేయడం. సువాసనను వ్యాపింపచేస్తూ ఉన్న ఒక భౌతిక పదార్థాన్ని మనం అమ్మవారికి చేసే పూజలో ఉపయోగిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనం పూజలో ఉపయోగించేది కేవలము గంధము మాత్రమే. ఇక మణిద్వీప నివాసిని అయిన అమ్మవారి యొక్క ఆరాధనలో వసిన్యాది వాగ్దేవతలు ఉపయోగించే గంధము దివ్యము అయి ఉంటుంది అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఈ దివ్యమైన గంధము భౌతిక పదార్థముల నుండి లభించేది కాదు. అమ్మవారి యొక్క వైభవాన్ని 4 దిశలా వ్యాపింపచేసి సకల దేవతల చేత నమస్కరింపబడే తల్లి యొక్క ఆగమనానికి ఒక సూచనగా ఈ దివ్య గంధమును అమ్మవారి సేవలో దేవతలు ఉపయోగిస్తారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.